నమస్కారం. వైఎస్ షర్మిల గుర్తుందా? గుర్తుండే ఉంటుంది. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా రాజకీయాల్లోకి వచ్చి తను పుట్టిన ఆంధ్రాని కాదని తెలంగాణకు వచ్చి రాజకీయం చేద్దామని ఒక పెద్ద ప్లాన్ వేసిన వ్యక్తిగా షర్మిలని అంత తొందరగా ఎవరు మర్చిపోరు. అయితే కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంతో అసలు తెలంగాణ ఎన్నికల బరి నుంచి వైఎస్ షర్మిల అవుట్ అయిపోయింది. ఆమెకి అసలు కాంగ్రెస్ పార్టీతోటి టైఅప్ పెట్టుకోవాలని ఎందుకు అనిపించిందో, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి షరతులు పెట్టుకోవాలని ఎందుకు అనిపించిందో, ఆ కాంగ్రెస్ పార్టీ షరతులు అంగీకరించదు అని మరి బహుశా తెలిసినట్టు లేదు. చివరికి పార్టీ విలీనం చేయలేదు, పార్టీతో టైఅప్ పెట్టుకోలేదు, పార్టీతో సీట్ల ఒప్పందం చేసుకోలేదు. ఇవేవి చేసుకోకపోగా అసలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల పోటీనే చేయలేదు. అటువంటి దారుణమైన రాజకీయ తప్పిదాన్ని షర్మిల చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు ఖాళీగా కూర్చోలేదు కదా, ఒక పార్టీ ఏదో తెలంగాణలో ఒక పార్టీ పెట్టింది. నేను ఊపిరున్నంత వరకు నేను తెలంగాణలోనే ఉంటాను అని కూడా షర్మిల చెప్పింది. పాలేరులో ఎప్పటికైనా పాలేరు ఓటర్లు నాకు ఓటేసేలాగా చేసుకుంటానని కూడా ఒక భీషణ ప్రతిజ్ఞ చేసింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి వెళ్తావా అని అడిగినట్టున్నారు. నేను వెళ్తాను, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి కూడా నాకు అభ్యంతరం లేదు అని షర్మిల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లం ఏంటంటే, అక్కడ ఈ షర్మిల వాళ్ళ అన్నయ్యే అక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేసిన ట్రీట్మెంట్ తోటే హైదరాబాద్ వచ్చింది షర్మిల. అంటే వాళ్ళకేదో ఆస్తి తగాదాలు ఏవో డిస్ప్యూట్స్ అవి వచ్చినాయి, ఆ తర్వాత మళ్ళీ రాజీ జరిగినాయి అన్నారు. సంథింగ్ హ్యాపెండ్. వాళ్ళ కుటుంబంలో జరిగే వ్యవహారాలకి మనకు సంబంధం ఉండదు. కానీ ఈమె మాత్రం తెలంగాణ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వస్తాను అని కాంగ్రెస్ పార్టీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుంది. జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ దీని మీద ఇంకా మనకి తెలియదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసమ్మతి నాయకులు, అంటే చాలామందికి ఇప్పుడు అక్కడ టికెట్లు ఎగ్గొడుతున్నారు కదా, సిట్టింగ్ ఎమ్మెల్యేలు 151 మంది ఉన్నారు. అందులో దాదాపు 60 నుంచి 94 మందిని మార్చటానికి జగన్ ఏదో ప్లాన్ వేస్తున్నారు. దాంతో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నారని ఒక టాక్. ఈ నేపథ్యంలో షర్మిల ఏమనుకున్నది అంటే, వాళ్ళందరూ కూడా మనకు పరిచయం ఉన్న వ్యక్తులే కదా, కాంగ్రెస్ పార్టీలోకి చేరితే మనం ఏదన్నా కీలక పాత్ర పోషించవచ్చా అని చెప్పి ఈమెదో ప్లాన్ చేసుకున్నట్టుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు షర్మిలని వద్దంటున్నారు. షర్మిల రావటానికి వీల్లేదు, మా రాష్ట్రానికి రావటానికి వీల్లేదు, ఆమె వల్ల ఏమీ జరగదు, ఆమె వచ్చినందువల్ల ఇక్కడ కొత్త సమస్యలు వస్తాయి తప్ప కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన మేలు జరగదు, అందువల్ల షర్మిల మా రాష్ట్రానికి అవసరం లేదు అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు స్పష్టంగా చెప్తున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర కూడా చెప్పారు. తెలంగాణలో కూడా పిసిసి అధ్యక్షుడు, అప్పుడు పిసిసి అధ్యక్షుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చెప్పాడు, షర్మిలని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి వీల్లేదు, చేర్చుకుంటే మనకు నష్టం జరుగుతుంది అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పుడు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చెప్తున్నారు, షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి వీల్లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొన్ని సిద్ధాంతాల మేరకు నడుస్తున్నది. షర్మిల వస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చిన్న భిన్నం అయిపోతుంది, ఆమె రావటానికి వీల్లేదు. నిన్నటి వరకు నేను తెలంగాణలో ఉంటానని చెప్పిన ఆమె ఇప్పుడు ఆంధ్రాకి ఎట్లా వస్తుంది, ఆంధ్రాకి రావడానికి వీల్లేదు. ఆంధ్రాకి షర్మిల రావటం వల్ల ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బి టీమ్గా మారుతుంది కాంగ్రెస్ పార్టీ. అది మాకు ఇష్టం లేదు, అది పార్టీకి దీర్ఘకాలికంగా
కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తుంది. అందువల్ల షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎంటర్ కావడానికి వీల్లేదు అని షరతులు పెడుతున్నారు. దీని మీద కాంగ్రెస్ అధిష్టానం ఒకళ్ళిద్దరు పరిశీలకుల్ని పంపిస్తున్నది. ఒక 2-3 రోజుల్లో పరిశీలకులు ఆంధ్ర వెళ్ళబోతున్నారు. అసలు ఈ షర్మిలని తీసుకోవాలా వద్దా అనే సమస్య మీద వాళ్ళు చర్చించబోతున్నారు. కొంతమంది ఒపీనియన్ కూడా తీసుకోబోతున్నారు. అసలు షర్మిల మీద ఇంత ఎందుకు కాంగ్రెస్ పార్టీకి అంటే, కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ షర్మిలకి ఏదో మాట ఇచ్చినట్టున్నాడు. పాపం ఆయన షర్మిలని కాంగ్రెస్లోకి తీసుకొస్తానో లేదో సంథింగ్ అటువంటి ఏదో మాట ఇచ్చినట్టున్నాడు. పాపం ఆయన రకరకాల ప్రతిపాదనలు చేస్తూ ఉన్నాడు. దాంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఎటు చెప్పలేని పరిస్థితుల్లో ఉండి వీటినన్నింటినీ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నది. ఆఖరికి షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంటర్ అవుదాము, ఇంకా వేరే గత్యంతరం లేదు అనుకుంటున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏమని వద్దంటున్నారు. ఇది అక్కడ జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీలో పరిశీలకులు వచ్చిన తర్వాత ఎవరైనా అభిప్రాయం అడిగితే కూడా షర్మిల వద్దే వద్దు అని చెప్పటానికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ సిద్ధమవుతున్నారు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.